అమ్మలా చూసుకునే చేతికి 8 రోజులు, నాన్నలా చూసుకునే చేతికి 4 రోజులట. ఇదే సత్యం. తులసి, నేను నీకు విషయం చెప్తాను. నువ్వు బాధపడకూడదు, అమ్మ కూడా చెప్పకూడదు. చెప్పు. మావయ్య ఎప్పుడో నాతో అనేశాడు, నీ చెల్లిని 2 అబ్బాయిల్లో ఎవరికి చేసుకోవడం కుదరదు, మీ అమ్మని అనవసరంగా ఆశలు పెంచుకోవద్దని. ఇది నేను అమ్మతో ఎలా చెప్పగలను? అందుకే నీకోసం వేరే అబ్బాయిని చూడడం మొదలే. వాడు కావాలంటాడు, నేనే పోరా ఎతవా అనేసాను. ఎలా ఉంది? సూపర్ సూపర్ కదా? ఏంటన్నయ్యా? అనయ్య, అమ్మకి నేను ఇప్పుడు చెప్పింది వినపడి ఉంటుందా? ఇప్పుడు నన్ను ఎల్లు అడిగిరమ్మంటావా ఏంటి? వినపడి ఉండదు తమ్ముడు. బాగా వినపడి ఉంటుంది. తాతయ్య వినపడి ఉంటుందా? వినపడి ఉంటదిరా. వినపడితే ఏంటట? అది తాతయ్య, ఇక అన్నయ్య ఉండి ఏం లాభం అని బాధపడుతుంది తాతయ్య. అవునవును, అదే నిజమే. అన్నయ్య, నేను ఇందాక మాట్లాడినట్టు మాట్లాడతాను, నువ్వు వెళ్ళి అమ్మ అటువైపు నుంచి వచ్చినట్టే రా, వినపడుతుందేమో చూద్దాం. ఎందుకురా ఇదంతా ఇప్పుడు? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఒకవేళ అమ్మకి వినపడి ఉంటే దానికి తగ్గట్టు మాట్లాడాలి. బాగా బాధ్యతగా ఉంటే ఇలాంటి కష్టాలే వస్తాయి. అందుకే నాలాగా దేన్ని పట్టించుకోకుండా ఉండాలనేది. తాతయ్య రెడీ, యాక్షన్. మామయ్య ఎప్పుడో నాతో అన్నాడు, నీ చెల్లెల్ని 2 అబ్బాయిల్లో ఎవరికి చేసుకోవడం కుదరదు, అమ్మని అనవసరంగా ఆశలు పెంచుకోవద్దని చెప్పు అని. అయ్యయ్యో, ఏమైంది? వినపడినట్టు ఉంది, వినపడనట్టు ఉంది. అన్నీ బాగానే వినపడి ఉంటాయి. తులసి, ఒకసారి నువ్వు వెళ్ళి రావా, నేను మాట్లాడతాను, నీకు వినపడుతుందేమో చూద్దాం. ఇంకేం పర్లేదా? సరే, ఎవరు వెళ్తారు? నా మనవాళ్ళకి ఎవ్వరూ సాటిరారు. అయ్యో తాతయ్య, నువ్వు చాలా షార్ప్. అన్నయ్య, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని నాలాగే మాట్లాడు, నేను వెళ్ళి అమ్మలాగా వస్తాను, వినపడుతుందేమో చూద్దాం. యాక్షన్. తాతయ్య ఇప్పుడు ఏమనాలి? One more. ఇంకా ఎన్ని మోర్లు చేయాలో? యాక్షన్. ఏంటమ్మా? మొదటిసారి చెప్పినప్పుడు నాకు వినపడలేదు, రెండోసారి చెప్పినప్పుడు నాకు వినపడింది. సినిమాని రిలీజ్ అయిపోయింది. ఇదిగో ఫోన్ కప్పు కూర్చో. అందరూ నన్ను మోసం చేశారా? మోసం చేయలేదు. మోసపోవడానికే పుట్టిందాన్ని, కానీ నేనెవరిని మోసం చేయలేదయ్యా. అందుకే ఎవరైనా నన్ను మోసం చేస్తే తట్టుకోలేకపోతున్నాను. నిన్నెవరూ మోసం చేయలేదమ్మా. సొంత చెల్లి దగ్గరే ఆస్తి అంతస్తు చూస్తున్నారు. నేనెప్పుడు తనకి పెళ్లి చేయాలి, తనెప్పుడు అత్తారింటికి వెళ్ళాలి? మా వాడెవరినో లవ్ చేశాడు, దానికి మనం ఏం చేయగలం? పిన్ని, వాడిది లేచిపోయే జాతకం అంట. వాళ్ళంతా మోసం చేసి బతక నేర్చిన వాళ్ళు బాబు. మగపిల్లలు పుట్టగానే ఎవరింట్లో అమ్మాయి ఉంది, ఆస్తి ఉంది, దోచుకు తిందామని ఆలోచిస్తూ ఉంటారు బాబు. లేనాళ్ళకి ఇక్కడ మర్యాదే లేదయ్యా. ఆస్తిపాస్తులు పెరిగితే ప్రేమ పెరుగుతుంది, ఆస్తిపాస్తులు తగ్గిపోతే ప్రేమ తగ్గిపోతుంది. డబ్బులు బాగా సంపాదించి చూడు, డబ్బే జీవితం అయిపోతుంది. అదే ఉండుంటే మీ చెల్లెలి జీవితం ఇంకోలా ఉండుండేది బాబు. డబ్బులు తినే రాబందులు. ఆస్తిపాస్తుల మీద ఆశ మనకొద్దు తల్లి. 100 రూపాయలు ఉన్నాడు మనశ్శాంతిగా నిద్రపోతున్నాడంటే 100 కోట్లు ఉన్నాడుతో సమానం. 100 కోట్లున్నా కూడా నిద్రపట్టక అవస్థపడుతున్నాడంటే అది 100 రూపాయలతో సమానం. సూపర్ గా చెప్పావు తాతయ్య. ఇదంతా మర్చిపోండి. నా చెల్లెలకు ఒక గొప్ప మనసున్న అబ్బాయిని చూస్తాను. అతను నుంచున్నా గొప్పగా ఉండాలి, నడిచి వెళ్ళినా గొప్పగా ఉండాలి. ఈ విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయిని చూస్తాను. ఎనుప ముక్కలు తింటున్న అరుదైన వ్యక్తి. మా ఆవిడ చేసే వంట తింటే ఫ్రీగా పైకి పోతాడు. ఇది కూడా ఒక న్యూస్ బాబు. తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మీ చెల్లెలి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు. మాట్లాడి ఖాయం చేసుకుందామా? సరే, మాట్లాడమ్మా. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకన్నా వయసులో పెద్దది. పెద్దదో చిన్నదో అయితే ఏంటే ఇప్పుడు? పక్కింటి 55 ఏళ్ల రాంబాయ్ అమ్మ కూడా పెళ్లి కాకుండా ఉంది. ఆవిడ పెళ్లి చేసుకుంటావా ఏంటి? నేయా, అబ్బాయి చూడడానికి భలే ఉన్నాడంట. నాకు అబ్బాయి నచ్చలేదు. ఎవరిప్పుడు ఇక్కడ నచ్చినట్టు బతుకుతున్నారు? ఇక్కడెవరు తమకి ఇష్టం వచ్చినట్టు బతకట్లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు బతకాలి. ఇటు చూడమ్మా, మీ అన్నయ్యతో మాట్లాడి అన్నయ్యకి మాలినికి పెళ్లి చేయండి, అర్థమైందా? ఆ తర్వాత నువ్వు ఎవరిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటాను. వీడు కూడా అన్నింటికి తల ఒప్పుతూ కూర్చున్నాడు. బంధుత్వాలే వద్దనుకుంటుంటే మళ్ళీ ఇదొకటా? అమ్మా, నీకేమనిపిస్తే అది చెయ్యమ్మా. ఏంటి తులసి? నిజాయితీగా లవ్ చేసిన వాడు ఏ కష్టం వచ్చినా ఎవరెదురొచ్చినా వదిలేయకూడదు. వాడు తనకంటే ఎక్కువగా తన చెల్లెల్ని ప్రేమించాడంటే ఊరుకో అన్నా. మావయ్య, అన్నయ్యకి తనంటే ఇష్టం, తనకి అన్నయ్య అంటే ఇష్టం. పెద్ద మావయ్య ఎలాగూ మాతో సంబంధం కలుపుకోలేదు. మీరైనా అన్నయ్యకి మాలినికి పెళ్లి చేయండి మావయ్య. అమ్మ అన్నయ్య ఇద్దరు నా కోసం ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మావయ్య. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ చెప్పకండి మావయ్య, ప్లీజ్ మావయ్య. అన్నయ్య సంబంధం కలుపుకోలేదా? ఎవరితో బంధుత్వం కలుపుకోవాలో నిర్ణయించుకునే ముందు వెనక ముందు అన్ని ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాడు మా అన్నయ్య. నీ పుట్టుకేంటో తెలుసుకో. ఈ ఊళ్ళో నిన్నెవడు పెళ్లి చేసుకోడు. సంబంధం మాట్లాడడానికి వచ్చిన నీ బ్రతుకేంటో తెలుసుకో. అవతలకి హలో.
ఏంటి నన్ను అలా మాట్లాడుతున్నారు? మాటలతో ఇంత బాధ పెట్టాలా? నీకు పెళ్లి ఎవరితో చెయ్యాలో నాకు బాగా తెలుసు. మావయ్య, ఓ బయటకు పో. తమ్ముడు, ఏంటి తమ్ముడు చూస్తుంటే మన ఊరు జాతర అయిపోయా కూడా సందల కోసం వచ్చినట్టున్నారే. ఇక్కడ స్థలాలు అమ్మొద్దని కేసు వేసింది ఎవడ్రా? మా నాన్న పిటిషన్ వేసాడు, మా బాబాయ్ వేయమన్నాడు, నేను కూడా వేయమన్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు రేయ్, ఇది మీ ఇల్లు కాదురా. వైన్ షాపులు తీసేయమని చెప్పడానికి, స్థలాలు అమ్మకూడదని చెప్పడానికి నువ్వెవర్రా? 125 రూపాయలు దాచిపెట్టి కష్టపడి ఆ స్థలాలు కొన్నాం. కేసు వేయడానికి మీరెవర్రా? 125 ఎక్కడ కొడుతుంది? ముసల్దానా, నేనేం చెప్పాను? మీరే నువ్వేం చెప్తున్నావ్? సమాధానం చెప్పాలి. తమ్ముడు దొరికిపోయారా? రేయ్, మీరందరూ రోజు కూలి వాళ్ళే కదా. అదిగో సూపర్వైజర్ వస్తాడు. పట్టుకోండి పట్టుకోండి. చల్లగా ఉండండి. రండి. బావగారు, మీరేమీ కాళ్ళ మీద పడక్కర్లేదు. నాకు కూడా అలాంటివేమీ నచ్చవు. మా అందరి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఏ తులసి, నేను వద్దంటున్నాను కదా. అరే, కలెక్షన్ వస్తుంది కదా, ఎందుకు ఆపుతున్నావురా? జీవితాన్ని సీరియస్గా తీసుకుంటే ఈజీ అవుతుంది, ఈజీగా కేర్లెస్గా తీసుకుంటే సీరియస్ అవుతుంది. అర్థమైందా? చల్లగా ఉండు. ఏంటి పెళ్లి కొడుకు మామేంట్రా ఎద్దుమూతలో అంత సీరియస్గా ఉంది? వరకట్నం 1,00,000 రూపాయలైతే సరిపోలేదంట. ఇస్తావా ఏంటి? పర్లేదు, అలాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి. చల్లగా ఉన్నాము. చల్లగా ఉండమ్మా. ఏ తులసి, అన్నయ్య ఆశీర్వాదం తీసుకో. ఎందుకురా? తులసి లేమ్మా, లే. ఇదిగో నాదో చిన్న గిఫ్ట్ తీసుకో, ఏం పర్వాలేదు. రే, నేను అదే వద్దని చెప్పాను కదా. ఏ, ఛీ. ఇలా చూడు, నేను వస్తాను, అమ్మ వస్తుంది, మేమందరం అప్పుడప్పుడు వచ్చి నేను చూస్తూ ఉంటావా? మా చెప్పమ్మా. రమ్మా, పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందువు గాని. తులసి, నువ్వు చల్లగా ఉండమ్మా. ఇన్షాల్లా ఖుష్ రహో బేటీ. తాతయ్య, పెద్దనాన్న, బాబాయ్, పెద్దమ్మ, పిన్ని, అత్తయ్యలు, మావయ్యలందరూ తెలుసో తెలియకో ఏమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. నేను చాలా అదృష్టవంతురాలిని. అమ్మా, నా సొంత అమ్మాయి ఉంటే కూడా ఇలా చూసుకుని ఉండేది కాదు. నువ్విచ్చింది జీవితం కాదు, భిక్షం. మా అన్నయ్య నా కోసం పడ్డ కష్టం ఇంకెవరికి రాకూడదు. మీ నాన్ననే చూస్తున్నాన్రా, చచ్చిపోయిన నా బిడ్డని. అన్నీ ఆ పోలికలే.